సారి చేతులు పైకి ఎత్తి ఓం ఓంకారం. ఓంకారాన్ని మించినటువంటి అక్షరము లేదు. దేనికని ఓంకారమునకు ఇంతటి శక్తి కలిగింది? శివమహాపురాణంలో అత్యద్భుతంగా వ్యాసుల వారు రచించారు. ఓంకారానికి ఇంతటి మహిమ కలగడానికి కారణం ఆ ఓంకారంలో 5 తత్వములు నిక్షిప్తము చేయబడి ఉంటాయి. ఆ 5 తత్వములే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి పంచతత్వములు. పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపమే ఓంకారం. ఓంకారంలో అకార, ఉకార, మకార, నాద, బిందువులనేటువంటి 5 తత్వములు ఉంటాయి. ఓంకారంలో అకార, ఉకార, మకార, నాద, బిందువులనేటువంటివి ఉంటాయి. అలాగే ఈశ్వరునికి కూడా 5 ముఖములు ఉంటాయి. ఆ 5 ముఖముల యొక్క దివ్యశక్తియే ఓంకారం. ఓంకారమే శివస్వరూపం. ఓంకారమే ప్రణవం అన్నారు వ్యాసుల వారు. ఇక ఏ అక్షరమునకు ప్రణవం అనేటువంటి పేరే లేదు. ఓంకారమునకే ప్రణవం అని పిలుస్తారు. దీనినే ప్రణవాక్షరమని, ప్రణవనాదమని, ప్రణవమే మోక్షమును కలిగిస్తుంది అని అనేకమైనటువంటి గ్రంథములలో నిక్షిప్తము చేయబడి ఉన్నది. దేనికని ప్రణవము అంటే ప్ర ప్లస్ నవ ఈజ్ ఈక్వల్స్ ప్రణవ అంటే ప్రకృష్టమైనటువంటి గొప్పదైనటువంటి మార్గమునకు తీసుకొని వెళుతుంది. అంటే ఓంకారం పవిత్రతను కలిగిస్తుంది. ఓంకారం శుభాన్ని కలిగిస్తుంది. ఓంకారం కామిదం మోక్షదం. కామిదం మోక్షదం అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది ఓంకారం. ఓంకారం మోక్షమును కలిగిస్తుంది. అందుచేతనే ఓంకార బిందు సంయుక్తం నిత్యం గాయంతి యోగినః. ఈ రహస్యము తెలుసును గనకనే యోగీశ్వరులు నిరంతరం కొన్ని వేల సంవత్సరాలు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఏ మంత్రము వచ్చినా రాకపోయినా 21 సార్లు ఓంకారాన్ని గనక మనం జపించినట్లయితే మన దేహంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అమోఘమైనటువంటి కుండలిని శక్తి, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు 6 చక్రములు దాటి 7వదైనటువంటి సహస్రారంలో దివ్య జ్యోతి అలా వెలుగొందుతూ ఉంటుంది ఓంకారం వలన. అందుచేతనే ఓంకారం శివస్వరూపం. ఓంకారం అమ్మవారి స్వరూపం. నమస్కారం చేయండి. ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను. ఈవేళటితో పాపాలన్నీ పోతాయి. ఓంకారం అమ్మవారి స్వరూపం. ఓంకార పంజర సుఖీం అమ్మవారి యొక్క స్తోత్రం. ఓంకార పంజర సుఖీం ఉపనిషదు ధ్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. అమ్మవారు ఓంకార స్వరూపం.